నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సచివాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ క్యాబినెట్లో చర్చించామన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానమని, ఇచ్చిన మాట ప్రకారం రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన రుణమాఫీ రూపాయలు 28,000 కోట్లు మాత్రమే అని, కాంగ్రెస్ ప్రభుత్వము 12 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు మధ్యకాలంలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించిందని, రుణమాఫీకి దాదాపు 31,000 కోట్ల అవసరం అవుతుందని అన్నారు. కొండలు గుట్టలు ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారని అపవాదు ఉండేది. అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రి ఉపసంఘం నియమించామన్నారు. జూలై 15లోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని, ఈ ఇద్దరు ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికార సమాచారం అవుతుందని, రుణమాఫీ చేసే తీరుతాం, దీనిపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదు అని నిబంధనలు సంబంధించి అన్ని జీవోలలో పొందుపరుస్తాం అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మాటల్లో విందాం. ఇప్పుడు మరి ఆ విజువల్స్ చూద్దాం. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది.